బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొనడం వెనుక కుట్ర ఉండదంటున్న ఏపీ మంత్రుల అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసు విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు సంచలనంగా మారాయి. గేట్లను ఢీకొట్టిన పడవల యజమానులను పోలీసులు గుర్తించారు. ఆ పడవలు గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెనకు చెందిన కోమటి రామ్మోహన్ రెడ్డివిగా పోలీసులు చెబుతున్నారు. అయితే ఇవి గతంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ ఇప్పుడు అవి ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నాయో లేదో మాత్రం పోలీసులు ధృవీకరించలేదు. దీంతో ఇది ప్రమాదం కాదని, దీని వెనుక కుట్ర ఉందనే అనుమానాలు పెరుగుతున్నాయి. మరింత లోతుగా విచారించి నిజాలు తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇక విజయవాడలో వచ్చిన వరదల్లో ప్రకాశం బ్యారేజ్కి ఒక 3 పడవలు అయితే వరుసగా గుట్టుకొచ్చి మనం ప్రకాశం బ్యారేజ్ని అయితే అవి గుద్దడం అయితే చూసాము. దీనివల్ల ప్రతి ఒక్కరూ కూడా దీంతో పాటు ఈ పడవలు గుద్దడం వెనుక కూడా ఎవరైనా హస్తం ఉందన్న అనుమానాలు కూడా రేగెత్తాయి. ఇప్పుడు అదే విషయం మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి. అట్లా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వరద వికృతి నేపథ్యంలో కూడా 12 లక్షల పైగా కూడా ప్రకాశం బ్యారేజ్ కి నీరు అనేది రావడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న పడవలు ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న పడవలు ఏవైతే ఉన్నాయో ఆ పడవలు అక్కడున్న కత్తి వేసినట్టు ఫెర్రీ దగ్గర పడవలు అనేది వరద ఉధృతి జరుగుతున్నప్పుడు అక్కడున్న బోట్లకు సంబంధించిన వారు ఆ కట్ట ఫెర్రీకి కూడా కత్తి వేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న కత్తి వేసిన పడవలు అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇటు ప్రకాశం బ్యారేజ్ కి ఏదైతే కౌంటర్ వెయిట్స్ ఉన్నాయో వాటిని ఢీకొట్టడం జరిగింది. సుమారు 4 పడవలు కూడా కౌంటర్ వెయిట్స్ ని బలంగా ఢీకొట్టడం జరిగింది. అందులో 70 గేటు, అలాగే 70 కానా దగ్గర ఉన్న కానా ఒకటి, అలాగే 69 కానా, దాంతో పాటు 68 కానా, అలాగే మొత్తం 67 కానా, 4 కానాలకు కూడా ఈ డ్యామేజ్ అనేది జరగడం జరిగింది. ఎక్కువగా డ్యామేజ్ అనేది కూడా 67 కానా, అలాగే 62 కానాలు రావడం జరిగింది. ఈ 2 కానాలు పూర్తిగా కూడా ఇప్పుడు ఈ గేట్ లో సంబంధించి కౌంటర్ వెయిట్లు కూడా మార్చిన పరిస్థితి ఉంది. 70 కానాలు కూడా మార్చాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పడవలు అనేవి అసలు ఎందుకు అంటే ఎలా వచ్చినాయి, దీనిపైన ఉన్న కుట్రకోణం ఉన్న అనుమానంతో కూడా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఈ స్థాయి అధికారి ఇటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు కూడా విచారణ వేగవంతంగా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇక్కడ అనుమానించాల్సిన సందేహం ఎందుకు కలుగుతుందంటే ఆ పడవలకి కూడా చూసుకుంటే కొంత వైసీపీ రంగులు అనేది కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాంతో పాటు మాజీ ఎంపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో ఆ సరౌండింగ్ లో ఏదైతే ఇబ్రహీంపట్నం కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అటు ఇసుక రేవులకు కానీ, ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించిన ఇటు ఇసుక రేవులు కానీ ఏదైతే 2 ఇసుక రేవులు ఉన్నాయో ఆ 2 ఇసుక రేవుల్లో కూడా అనధికారికంగా ఇటు ఎంపీ నందిగం సురేష్ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఈ పడవలు అనేది భూగర్భంలోకి వెళ్ళి ఇసుకొని తోటి బయటికి తీసుకొచ్చి లారీల్లో ఇది ఫిల్ చేస్తూ ఉండేది. ఈ పడవలు అనేది ఆయన ఆధ్వర్యంలోనే నడిచినట్టుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపించింది. అయితే 5 సంవత్సరాల పాటు అంటే 2019 జూన్ నెల నుంచి 2024 మే నెల వరకు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పడవలు నడిచినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే అక్కడ నుంచి ఎందుకంటే లీజుకు తీసుకుంటే పడవ మాత్రం అప్పటి వరకే లీజుకు తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి ల్యాండ్ అంటే 2 సంవత్సరాల పాటు లీజ్ అనేది కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ లీజుకు సంబంధించిన సమయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఆ పడవలు నడుస్తుంటే అసలు ఆ పడవ ఏమైనా కుట్రకోణం ఏమైనా ఉందా, కావాలని వాటిని విడిచిపెడితే అవి వచ్చి బలంగా ఇటు ఈ ఏదైతే కౌంటర్ వేస్తున్నాయో వాటిని ఢీకొట్టి పగిలిపోయినాయి అనే కోణంలో విచారణ చేస్తా పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ అయితే రిమాండ్ లో ఉన్నారు. ఏదైతే టీడీపీ ఆఫీసు ధ్వంసం చేసిందో ఆ కేసుకు సంబంధించిన దాంట్లో రిమాండ్ లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ కోణంలో కుట్రకోణంలో కూడా నందిగం సురేష్ గారి పేరుతే ఈ కేసులో కూడా కస్టడీకి అడిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రధానంగా కస్టడీకి నందిగం సురేష్ ని ఆవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉందో టీడీపీ ఆఫీసుకు సంబంధించి
ఆ టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసుకు సంబంధించి కస్టడీ అయితే అవడం జరిగింది. కుట్రకోణానికి సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది. దానిపైన ప్రధానంగా దృష్టి సారించింది. పోలీసులు కూడా అదేనా రీతిలో దర్యాప్తును ముమ్మరం చేస్తూ కూడా ఎవరెవరు దీనికి వెనకాల ఉన్నారనే దానిపైన కూడా గుప్పిలవుతా ఉన్నారు. ప్రధానంగా ఇద్దరు అయితే ఓనర్స్ ఇద్దరు అయితే గుర్తించడం జరిగింది. వాటిపై కూడా విచారణ అనేది కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.